బీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే హెల్త్ అప్సెట్ అయినట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయన హెల్త్ పాడైంది. పార్కింగ్ ప్రాంతంలో తనను కలిసేందుకు వచ్చినటువంటి కొంతమందితో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా బీపీతో ఆయన పడిపోయినట్లుగా సమాచారం. ఆ బీపీ పడిపోవడంతో ఆయన హెల్త్ సడన్గా అప్సెట్ అయిందంటూ తెలుస్తుంది. వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. బ్లడ్ ప్రెషర్ 100/60 స్థాయిలో స్వల్పంగా తగ్గింది అంటూ డాక్టర్స్ చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్స్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని కండిషన్ కొంత స్టేబుల్గానే ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రజెంట్. కాకపోతే కొద్దిపాటి హెల్త్ అప్సెట్ వల్ల కొంత రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఉంది కొన్ని రోజుల పాటు. మరికొన్ని సమాచారం ప్రకారం, మరికొన్ని సోర్సెస్ ప్రకారం ఇది టైఫాయిడ్ అంటూ కూడా తెలుస్తుంది. అభిజిత్ దీప్కేకి టైఫాయిడ్ వచ్చిందంటూ చెప్తున్నారు. ప్రజెంట్ ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఇస్తున్నటువంటి ఫోటోను, ఆయనకు సంబంధించిన ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. సో ఇటీవల జరిగినటువంటి ఈ నిరాహార దీక్షలు, రాజకీయ కార్యకలాపాల అనంతరం జ్వరం రావడంతో పరీక్షలు చేయిస్తే టైఫాయిడ్ అంటూ కూడా కన్ఫర్మ్ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత కోలుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంత సీరియస్నెస్ అయితే ఏం లేదు అని చెప్పారు. కొంతమందితో అప్పటికే కొంత ఫీవరిష్గా ఉండడంతో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు. యూ కెన్ సీ దట్ విజువల్. హీఈస్ లుకింగ్ సిక్ ఇన్ దట్ వీడియో. అక్కడ తల పట్టుకొని కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా, చాలా డల్గా, విత్ లెస్ ఎనర్జీ కనిపిస్తున్నారు అక్కడ. అండ్ మనం చూసాం సీజేపీ ప్రొటెస్టుల్లో కూడా నిరాహార దీక్ష కారణంగా హెల్త్ కొంత డల్ అవ్వడం కానీ, బీపీలో షుగర్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం. ఇదిగో ఇప్పటి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అతని బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ చేంజ్ అయినట్లుగా, కొంచెం డ్రాప్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ యూ కెన్ సీ ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది హీఈస్ లుకింగ్ వెరీ ఇల్. అండ్ సడన్గా ఏదో వామిట్ వచ్చినట్లుగా, అప్పటి వరకు కళ్ళు తిరుగుతున్నట్లుగా, డల్గా ఉండడం మీకు కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో వామిట్ వచ్చినట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. హీ వాజ్ లిటిల్ నర్వస్ అండ్ వెరీ అన్కంఫర్టబుల్. మీరు చూడొచ్చు అక్కడ వెరీ అన్కంఫర్టబుల్. బట్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది వస్తున్నారు కలవడానికి, కలవాలి కాబట్టి అలా బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఆ టైంలో ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ హెల్త్ అప్సెట్ అయిపోయి అక్కడే కూర్చుండిపోయినట్లుగా తెలుస్తుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించారు. అయితే బీపీ డౌన్ అయిందని అండ్ కొంత టైఫాయిడ్ సిమ్టమ్స్ కూడా కనిపించాయి. ఇప్పటికే ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం. మరోవైపు సీజేపీ ప్రొటెస్టుల్లో పాల్గొన్న వాళ్ళని కేసుల పేరుతో వేధిస్తున్నారు అంటూ ఆందోళన జరుగుతుంది. ఒక 15 ఏళ్ల యువతికి ఇప్పటికే కేసు నమోదవడం, నోటీసులు రావడం, ఆ యువతి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం, దేశం అంతా చూస్తుండగా ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూసాం, మోదీకి క్షమాపణలు చెబుతూ. మరోవైపు మోదీ ఏమో ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, నేను క్షమించేస్తున్నాను అని చెప్పేసి. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఏమో ఇప్పటికే రాహుల్ గాంధీ మనం చూసాం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్ళు క్షమాభిక్ష పెట్టడం ఏంటి అంటున్నారు. మీరు ఫెయిల్ అయ్యారు, మీరు విఫలం చెందారు మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్లో, మరి మీరు క్షమాభిక్ష పెట్టడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు క్షమాభిక్ష పెట్టడానికి అర్హులు ఎలా అవుతారు? మీరు క్షమాపణలు చెప్పాలి దేశానికి అని చెప్పి మాట్లాడారు. ఈవెన్ అభిజిత్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. యువతి పట్ల, ఒక 15 ఏళ్ల అమ్మాయికి మీరు ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఈవెన్ సీజేపీ ఈజ్ ట్రైయింగ్ టు ఫైట్ బ్యాక్ ఈ కేసుల విషయంలో. ఇప్పటికే కేసులు పెడుతున్నారు, మా మీద అసలు కేసులు పెట్టమని మాట ఇచ్చారు, ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పారు. అలాంటిది మళ్ళీ కొత్త కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇలా అయితే మేము మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం హార్ష్గా మాట్లాడడమో లేదంటే తిట్టడం అనేది ఒక క్రిమినల్ అఫెన్స్ ఏం కాదు కదా, దానికి మీరు కేసులు ఎందుకు పెడుతున్నారు? అలా అయితే మీ బీజేపీలో ఎంతమంది ఎన్ని బూతులు మాట్లాడారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకసారి అభిజిత్ దీప్కే ఏమన్నారు, ఆల్రెడీ తన హెల్త్ కండిషన్ అప్సెట్ అయింది అనడానికి సంబంధించిన వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఆ పర్టికులర్ వీడియోలోనే, ఆ సందర్భంలోనే తన బీపీ లెవెల్స్ చేంజ్ అయిపోయి ఒకసారిగా హెల్త్ అప్సెట్ అవ్వడం, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం మనకు కనిపిస్తుంది. ఈవెన్ హెల్త్ కండిషన్కి సంబంధించి డాక్టర్ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి డాక్టర్ ఏమంటున్నారో చూద్దాం. वो उनको थोड़ा नौशिया वोमिटिंग जैसा फीलिंग हो रहा था,
जो उनको सुबह 2 मीटिंग भी हुए और थोड़ा प्रेस कॉन्फ्रेंस के बाद उनको अनईजी फील हो रहा था। तो अभी मैं आया तो बीपी थोड़ा लो था और नौशे वोमिटिंग कंटिन्यू था। तो उनको आईवी एंटासिड और एंटीमिटिक ड्रग दिया है और मल्टीविटामिन का डोज दे रहे हैं अपन, अभी चालू है उनको। तो अभी देखते हैं शाम तक 5 बजे तक का रेस्ट का सजेशन दिया है उनको। कुछ दिन पहले उन्हें टाइफाइड की बहुत हाँ, टाइफाइड की हिस्ट्री है उनको, लेकिन अभी उनके वो दिल्ली के डॉक्टर से मेरी बात हुई तो उन्होंने बोला है अगर आपको लगता है तो सिम्टोमेटिक जाइए या आगे की ट्रीटमेंट कीजिए। तो क्या रीजन हो सकते हैं इसके इश्यू? अभी हेल्थ इश्यू बोले तो खाना पीना जो वक्त बेवक्त और स्ट्रेसफुल, अभी नींद पूरी नहीं हो रही पा रही है उनकी, इसलिए मैंने उनको ज्यादातर पहले रेस्ट लेने को सजेशन दिया है। कब तक की आपने रेस्ट लेने के लिए? आज तो 5 बजे तक मैंने उनको पूरा बेड रेस्ट बोला है, फिर आगे का अभी शाम में देखते हैं कि अगर कुछ लगता है तो ब्लड इन्वेस्टिगेशन वगैरह रिपीट करेंगे। आईवी लगाया है हाँ? कितनी आईवी लगाए हैं? अभी चौथा चल रहा है उनको। अभी सुबह उनको थोड़ा नौशिया సో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో తీసుకొచ్చారు, మేము ట్రీట్మెంట్ ఇచ్చాం, ప్రజెంట్ కొంత స్టేబుల్గానే ఉంది కండిషన్ అని చెప్పి మాట్లాడారు. గతంలో ట్రీట్ చేసిన డాక్టర్స్తో కూడా మాట్లాడి హెల్త్ హిస్టరీ గురించి తెలుసుకున్నామని చెప్తున్నారు. సో ఇదొక అంశం అయితే, మరోవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఒక యువతికి నోటీసులు ఇవ్వడం, కేసు పెట్టడం, మోదీని తిట్టిందన్న కారణంతో ఆ యువతి. అయితే ఇప్పుడు అంశానికి సంబంధించి అభిజిత్ దీప్కే కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశం మీద అభిజిత్ దీప్కే రెస్పాన్స్ మనం ఒకసారి చూద్దాం, ఆ వీడియో అతని మాటల్లోనే చూద్దాం. యా